తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రమైన మా జీవితాలు ప్రేమించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో రెండవ పరిశుద్ధ దినము మాకు అనుగ్రహించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ రెండవ పరిశుద్ధ దినంన నీ జీవవాక్యంతో మా జీవితాలను బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, సహాయం చేయండి, కనికరించండి. నీ స్వరం వినుటకు, నీ చిత్తాన్ని లోబట్టకు, నీ చిత్తాన్ని గ్రహించటకు మాకు నేర్పించండి. దేవా, ఈ వాక్య సందేశం కొరకు ఎదురు చూస్తున్న దైవజనులందరి కొరకు, విశ్వాసులు సహోదరుల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణంగా సిద్ధపడి నీ మహిమ కొరకు ఈ లోకయాత్రలో ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి. నీ వాక్యం చేత మమ్మల్ని గద్దించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపాటు దయచేసి విశ్వాసమునందు మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నూతన సంవత్సరంలో రెండవ పరిశుద్ధ ఆదివారం కొరకు, అనగా ఎపిఫనీ తర్వాత వచ్చేటువంటి రెండవ ఆదివారం కొరకై మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున మనము నూతన సంవత్సరంలో ఎన్నో దేవుని కార్యముల కొరకు, దేవుని మహిమ కొరకు జీవించవలసిన వారమైనాం. కనుకనే దేవుడు మనకి ఈరోజు ఈ వాక్య సందేశం కొరకు మమ్మల్ని సజీవులుగా ఉంచాడు. కారణం ఏంటి అనంటే, దేవుడు తన చిత్తానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏది చేయాలనుకున్నా ఏం చేస్తాడంటే తన యొక్క చిత్తానుసారంగా తప్పకుండా చేస్తాడు. అంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు తన ప్రణాళికలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా ఈ ఆదివారము మరి ఎపిఫనీ తర్వాత వచ్చేటువంటి రెండవ ఆదివారము. ఈ ఆదివారం యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వన్ లార్డ్, వన్ బ్యాప్టిజం, ఒకే బాప్తిస్మము, ఒక్కడే ప్రభు అని చెప్పేసి అనే అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాప్తిసాన్ని గురించి గడిచిన కాలంలో నేను మీకు చాలా వాక్య భాగాలు అందించడం జరిగింది. మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో యేసుపాదం కంబం, రెవరెండ్ యేసుపాదం కంబం అని చెప్పి మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే, మరి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా బాప్తిస్మాన్ని గురించినటువంటి చాలా వివరంగా ఉన్నటువంటి వాక్య సందేశాలు మరి రికార్డ్ చేయబడ్డాయి. ఈ సమయంలో మరి ఒకే ప్రభు, ఒకే బాప్తిస్మము, ఒకే విశ్వాసము, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పేసి అని అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మన అంశం కూడా ఒకే బాప్తిస్మము, ఒక్కడే ప్రభు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇది ధ్యానించేటప్పుడు మరి 2 భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఒక్కడే ప్రభు అనేటువంటిది ఒక భాగంగాను, ఒకే బాప్తిస్మం అనేది ఒక భాగంగాను ధ్యానిస్తాం. ఆ తర్వాత ఒకటి అనేటువంటి అంశము, వన్నెస్, ఒకే బాప్తిజం, ఒకే ప్రభు అనేటువంటి మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే, వన్నెస్ అంటే ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. ఐక్యత అనగానే అర్థమేంటంటే విభజింపబడనిది అని అర్థం. కొంచెం అర్థం చేసుకోండి. ఒకటి అంటే అర్థం ఏంటంటే 2 కాదు అని అర్థం. అంటే దానిలో వేరు అనేది, వేరు తత్వం అనేది లేదు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఈరోజు దేవుడు మనకి ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, ఒక్కడే ప్రభువు, ఒక్కడే దేవుడు అని ఒకటి 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 అని చెప్పి ఎందుకు చెప్తాంటే,
దేవుడు వేరు కాదు అని అర్థం. ప్రభు ఒక్కడే అంటే అర్థం ఏంటంటే, ప్రభు అనేటువంటి మాటకి హీబ్రూ భాషలో ఏముందంటే అదోనాయ్. అదోనాయ్ అంటే అధికారి. YHWH అని చెప్పి హీబ్రూ భాషలో ఉంటుంది కదా. దాన్ని వాళ్ళు ప్రొనౌన్సియేషన్ చేయరు. దాన్ని ఏం చేస్తారంటే యెహోవా అని చెప్పేసి అని తర్జుమా చేసుకున్నారు. ఆ తర్వాత అదోనాయ్ అనేటువంటి పదాన్ని వాడారు. అంటే యెహోవా అనేటువంటి మాట ఎక్కడైతే వస్తుందో అక్కడ అదోనాయ్ అనేటువంటి మాట వాడుతూ. అదోనాయ్ అనే మాటకు అర్థం అంటే అధికారి లేదా ప్రభు. ఓకేనా. అదోనాయ్ అనేటువంటి మాట హీబ్రూ భాషలో వాడరు. కురియోస్ అనేటువంటి మాట గ్రీక్ భాషలో వాడరు. కురియోస్ అంటే ప్రభువు లేక అధికారి. ఈ రెండు మాటలు కూడా పాత నిబంధనలో అదోనాయ్ అనేటువంటి వాడబడ్డ మాట, క్రొత్త నిబంధనలో కురియోస్ అనేటువంటి మాట వాడినటువంటి మాట అక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్తగా రెండు కూడా ప్రభువు అనేటువంటి మాటకి వాడబడ్డాయి. అధికారి ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే లార్డ్, LORD, లార్డ్ అంటాం కదా. లార్డ్ అనగా ఏంటంటే అధికారి లేకపోతే ప్రభువు అని అర్థం. రూలర్ అని అర్థం అంటే పరిపాలించేవాడు, అధికారంతో పరిపాలించేవాడు. అందుకే యేసు ప్రభు విషయంలో మనం చూస్తే ఆయన శాస్త్రంలోనే పరిశీలనలే కాక అధికారం గలవానిగా బోధించారు. ఆయన బోధలో అధికారం ఉంది. ఆయనకి సృష్టి మీద అధికారం ఉంది. ఆయనకి పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉంది. అవునా. మనము మత్తయి సువార్త 28:18 వచనం మనం చూస్తే యేసు ప్రభు చెప్తుంటే, నాకు పరలోకమందును భూమి మీదను అధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు సమస్త జనాన్ని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. సమస్త జనం నా శిష్యులుగా చేయండి అన్నాడు. సంఘస్థులుగా చేయమనిలే. చాలామంది సేవకులు వాళ్ళ సంఘాలని చూసి నాకు సంఘంలో 20,000 మంది ఉన్నారు, 10,000 మంది. సంఘంలో ఉండాల్సింది సంఖ్య కాదు. సంఘంలో ఉండాల్సింది సంఖ్య కాదు. సంఘంలో ఉండాల్సింది శిష్యులు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సంఘంలో సంఘ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది, కానీ ఆ ఉన్న సంఘంలో శిష్యుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మనకి ఎంతగానో తన యొక్క కృపని అనుగ్రహించాడు. తన కృపలో మనం ఏం చేస్తున్నామంటే అనుదినము కాపాడబడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైన గాక. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకే ప్రభువు అనేటువంటి మాటను గురించి నేను మీకు కొన్ని 7 విషయాలు చెప్తాను. బాప్తిస్మాన్ని గురించి, ఒకే బాప్తిస్మాన్ని గురించి 7 విషయాలు చెప్తాను, మీరు రాసుకుందరు. కానీ దానికి ముందుగా మనకి ఇవ్వబడేటువంటి బైబిల్ పాఠాలు ఏంటంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 30వ వచనం వరకు అక్కడ రాయబడ్డది. మొదటి పాఠం సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు. రెండవ భాగం కీర్తన గ్రంథము 23వ కీర్తన. రెండవ బైబిల్ పాఠం వచ్చేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 18వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే ఈ 4 పాఠ్య భాగాల నుంచి మనం ఏం చేయబోతున్నామంటే ఒకే ప్రభువు, ఒకే బాప్తిస్మము అనేటువంటి అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ మనం మొదటి పాఠంలో మనం చూస్తే
ఒక్క ఆత్మను 70 మంది మీద కూడా కుమ్మరించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూసినట్టయితే 24, 25 వచనాలు మనం చూస్తే అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం అంటే, మరి ఒకసారి మీరు చూడండి 11వ అధ్యాయంలో నేను మీకు ఒక మాట చెప్తాను. 25వ వచనం మనం చూస్తే 25వ వచనంలో యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచించలేదు. ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు అంటే అక్కడ మనం చూస్తున్నామంటే ఒకే ఆత్మను మనం చూస్తున్నాం. తర్వాత రెండవ బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే వారందరూ కూడా ఒకే ఆహారము భుజించిరి, ఒకే పానమును తాగిరి, ఒకే మేఘం క్రింద నుంచి వెళ్ళిరి. ఇది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పేసి అంటాడు. బాప్తిస్మం అనేది పాత నిబంధనలో మనకు కనబడదు, కానీ క్రొత్త నిబంధనలో పొందినటువంటి బాప్తిస్మం ఏదైతే ఉందో అది రక్షణకు సాదృశ్యంగా ఉంది అని చెప్పేసి అంటాడు. రక్షణకు సాదృశ్యంగా బాప్తిస్మం ఉంది అని చెప్తూ వారందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి వెళ్ళినప్పుడు వారు ఒకే మేఘం కింద ఉన్నప్పుడు వారు ఒకే పానము ఒకే బండలో నీళ్లు తాగారు కదా, ఆ బండ క్రీస్తే అని చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడు, వారందరూ ఒకే ఆహారాన్ని అంటే ఒక్కటే అనేది మాత్రం దేని గుర్తు అంటే ఐక్యత గుర్తు. వారిరువురు ఏక శరీరమైందురు అని ఉంటుంది కదా, గుర్తుందా మీకు? వారిరువురు ఏక శరీరమైందురు అంటే అర్థమంటే దే ఆర్ వన్. వారు ఇకను ఇద్దరుగా ఉండక ఏక శరీరం అంటే ఐక్యతకు వన్నెస్ అనేది గుర్తు. ఇక్కడ మనం చూస్తే వారందరూ ఒకే మేఘం కింద నడిచారు, ఒక్క బండలోనిదే పానీయం చేశారు, ఒకే ఆహారాన్ని భుజించారంటే మన్నా అందరికీ ఒకే ఆహారం దేవుడు అనుగ్రహించాడు. ఆ బండలో నీళ్లు అందరూ త్రాగారు, ఆ మేఘం కింద అందరూ నడిచి వెళ్ళారు, ఆ ఎర్ర సముద్రంలో అందరూ వెళ్ళారు. అది బాప్తిస్మముకు సాదృశ్యం ఉంది. అంటే అర్థమేంటంటే ఆ నీళ్ల గుండా వెళ్ళడం అనేది యేసు ప్రభు ఆ బండ అయితే ఆ బండలోనిది వీళ్ళందరూ త్రాగారంటే ఒకే బండలోనిది పానీయం చేశారు, ఒకే ఆహారం తీసుకున్నారు, ఒకే మేఘం కింద వాళ్ళు వెళ్ళారు. అది బానిసత్వంలో నుంచి ఎర్ర సముద్రము దాటి అవతలికి వెళ్ళడం అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉందని చెప్పి ఆ కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. సువార్త పాటలో మనం చూసినట్టయితే మంద ఒక్కటే అవుతుంది, కాపరి ఒక్కడే అవుతాడు. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, అవి కూడా మందలోకి వచ్చేస్తాయి. అవి మందలోకి వచ్చినప్పుడు కాపరి ఒక్కడే అవుతాడు, మంద కూడా ఒక్కటే అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే అర్థమేంటంటే ఒకే మంద ఒకే కాపరి అనగా అర్థమంటే ఒకే ప్రభు, ఒక్కటే సంఘం. అక్కడ మనం జాగ్రత్తగా గమనించంటే ఒకే ఆత్మ, ఒకే బండ, ఒకే మేఘము, ఒకే ఆహారము, ఒకే మంద, ఒక్కడే కాపరి. ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ అంశంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇది నేర్చుకోవాల్సిన అంశము, తెలుసుకోవాల్సినటువంటి ప్రసంగం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒకే అనేటువంటి మాట మీద మనం చూసినట్టయితే
ఈ ఒకే మంద, ఒకే కాపరి, ఒకే మేఘం, ఇవన్నీ ఏంటంటే వన్నెస్, అంటే యూనిటీ, ఐక్యతకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ 3 బైబిల్ పాటలు కూడా మనం చూస్తామంటే ఒకే ఆత్మను చూస్తాం మొదటి పాఠంలో. రెండో పాఠంలో ఒకే మేఘము, ఒకే ఆత్మ, ఒకే మేఘము, ఒకే ఆహారము, ఒకే బండలోనిది పానీయము, ఒక సముద్రం కూడా వారు ప్రయాణం చేస్తారు. ఇది బాప్తిసానికి సాదృశ్యం అని చెప్పాడు. మరి ఇంకొక దగ్గర మనం చూసినట్టయితే పాత నిబంధన విషయమై క్రొత్త నిబంధన ఎక్కడ ప్రస్తావించబడ్డదంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే నోవహు గురించి రాయబడ్డది. వారందరూ కూడా నీటి వలన రక్షించబడిరి అంటారు. అది ఆ రక్షణ అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ఈ మేఘం కింద ఎర్ర సముద్రం నుంచి వెళ్ళడం అనేది బానిసత్వం నుంచి రక్షించబడ్డారు కనుక, ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు కనుక, అది ఆ రక్షణ కార్యం అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. నోవహు తన ఇంటి వారు అనగా 8 మంది ఆ ఓడలో రక్షించబడ్డారు కనుక, ఆ రక్షించబడ్డ వాళ్ళు నీటి నుంచి రక్షించబడ్డారు కనుక, జలప్రళయం నుంచి రక్షించబడ్డారు కనుక అది వారికి బాప్తిస్మంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మొట్టమొదటిగా బాప్తిస్మాని గురించి కొన్ని విషయాలు చెప్పి ముగించి తర్వాత ప్రభువుని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఓకే కదా? ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఈ బాప్తిస్మం అనేది వారు ఒకే మేఘం క్రింద నడిచిపోయిరి అని ఉంది కదా. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మొదటి 4 వచనాల్లో వారందరూ ఒక్క బండలోనిదే పానీయం చేసిరంటది. ఇది బాప్తిస్మానికి సాదృశ్యం అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మీకు కొన్ని విషయాలు చెప్తాను. బ్యాప్టైజ్ అనే మాటకి గ్రీక్ భాషలో టు డిప్ ఆర్ టు వాష్ అనగా ముంచుట లేక కడగబోట, ఇంకా కొంచెం చెప్తే శుద్ధి చేయబోట, శుభ్రం చేయబోట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి అనుకూలం కావాలి కాబట్టి, మనకి కొంచెం ఇదిగా ఉండాలి కాబట్టి అని చెప్పి మనం ఏమి కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనుషుల నిమిత్తము మన మాటలు అర్థాలు మార్చవచ్చు, కానీ దేవుని కార్యాలు మారవు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము మనకు అనుకూలంగా ప్రసంగం చేయవచ్చేమో, కానీ దేవుడు తన నీతికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేయడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని కూడా చేయడు. ఆయన అబద్ధమాటకు నరుడు కాదు. ఆయన మనుషులతో రాజీ పడవలసిన అవసరం దేవునికి లేదు. కాబట్టి ఈ బాప్తిసం అనే అంశాన్ని గురించి వాదన ప్రతివాదనల వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనంటే మొట్టమొదటిగా వాక్యంలో చెప్పబడదంటే బాప్తిసం పొందాలి అనంటే నమ్మి బాప్తిసం పొందాలి. నెంబర్ 1, నమ్మి బాప్తిసం పొందండి. ఒకసారి మీరు మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నేను మీకు ఒక్కసారి చదువుతాను. 16వ వచనం. ఓకేనా? 16వ అధ్యాయం 16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం పొందాలంతే. బాప్తిసం అనేది నీ విశ్వాస జీవితానికి సంబంధించింది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మనం చూసినట్టయితే బాప్తిస్మము అనేది దేవుని చేత నియమించబడినది. అనగా యేసు ప్రభు తానే స్వయంగా బాప్తిసం తీసుకున్నాడు కనుక బాప్తిస్మము అనేది యోహాను కాలం నుంచి ప్రారంభించబడ్డప్పటికీ అది పాత నిబంధనలో రక్షణకు సాదృశ్యమైనది. మేఘం కింద నడిచిపోయారు కనుక
వారందరూ కూడా ఒకే మేఘం కింద వెళ్ళారు, అనగా వాళ్ళు బాప్తిసం పొందారు. ఇప్పటికి కూడా మరి సాల్వేషన్ ఆర్మీ అటువంటి ఆర్గనైజేషన్ కానివచ్చు, ఇంకా అరేబియాలో కొన్ని దేశ ప్రాంతాల్లో కావచ్చు, కానీ అరేబియన్ కంట్రీస్లో కానీ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఆర్మీ ఫ్లాగ్ ఉంటుంది. సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం అటువంటి దాంట్లో ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ కింద నుంచి వెళ్ళిపోతారు. అదే వారికి బాప్తిసం. వాళ్ళు నీటితో తీసుకోరు. ఫ్లాగ్ కింద నుంచి, ఆ జెండా కింద నుంచి వెళ్ళడమే వారికి బాప్తిసం. అరేబియాలో మరి ఎడారి ప్రాంతాల్లో, ఇసుక ప్రాంతాల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇసుకతో బాప్తిసం ఇస్తున్నారు. ఇసుకను తీసుకొచ్చి పోసి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి నీళ్లు లేవు. అనగా ఈ పాత నిబంధనలో వారు మేఘం కింద వెళ్ళారు, ఒకే మేఘం కింద వెళ్ళారు కనుక, వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు కనుక, మరి వీళ్ళేమో నోవహు వాళ్ళు నీటి నుంచి రక్షించబడ్డారు కనుక అది బాప్తిసం అని చెప్పి పౌలు ఎట్లయితే చెప్తున్నాడో, వీళ్ళేమనంటే మేము ఫ్లాగ్ కింద నుంచి వెళ్ళాము. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అసలు ఈ చిలకరింపు చిన్న బిడ్డల యొక్క బాప్తిసం ఎందుకు వచ్చిందో నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఏంటి దాని రహస్యం అంటే, మరి అక్కడ నైస్య విశ్వాసూత్రం మనం చూస్తున్నాం కదా, అక్కడ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి మరి 360+ అక్కడ ఏం చేస్తా అంటే వాళ్ళ అమ్మ బాప్తిసం తీసుకుంటుంది. వాళ్ళ అమ్మ బాప్తిసం తీసుకొని మరి కాన్స్టాంటినోపుల్ కూడా మరి బాప్తిసం తీసుకున్నాడు. అప్పటి నుంచి కూడా కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలం నుంచి క్రైస్తవము అనేది మతంగా మార్చబడ్డది. ఆ తర్వాత ఆ యొక్క చక్రవర్తి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన క్రైస్తవుడుగా ముద్ర వేయబడ్డాడు కనుక బాప్తిసం తీసుకుంటే తప్పనిసరిగా మనం క్రైస్తవులం అవుతాము. క్రైస్తవులైతేనే ఆ కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో ఉన్నటువంటి రాయితీలు మొత్తం మనకు వస్తాయి. మన భాషలో చెప్పాలంటే తెల్ల కార్డు ఉన్న వాడికి అన్ని రాయితీలు వర్తిస్తాయని చెప్పి, ఎట్లయితే తెల్ల రేషన్ కార్డు కొరకు ప్రయత్నాలు చేస్తూ గొప్పవాడు బీదవాడు కూడా ఆ తెల్ల రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తూ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటూ ఎట్లయితే చేస్తున్నారో, నేను యథార్థం చెప్తున్నాను, మీరు బాధపడకండి. ఆ యొక్క తెల్ల రేషన్ కార్డు కొరకు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసుకుంటారో ఈ రోజులలో, ఆ రోజులలో కూడా కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో బాప్తిస్మం తీసుకుంటే చాలు. ఆ బాప్తిసం ద్వారా ఎన్నో రాయితీలు కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో దొరికేటి. ఇప్పుడు బాప్తిసం ఎట్లా తీసుకోవడం అన్నది లెక్క కాదు. బాప్తిసం తీసుకుంటే కౌంట్ అయింది. చాలామంది క్రైస్తవులు పెళ్ళి కొరకు బాప్తిసం తీసుకొని, ఎందుకంటే పెళ్లి ప్రకటనకు వచ్చినప్పుడు బాప్తిసం సర్టిఫికెట్ తప్పకుండా కావాలి కాబట్టి పెళ్లి సర్టిఫికెట్ కొరకు, పెళ్లి చేసుకోవడం కొరకు బాప్తిసం తీసుకున్నారు. ఇది వాస్తవం, సంఘాల్లో ఇది జరుగుతుంది. పెళ్లి కొరకే బాప్తిస్మం. లేకపోతే సమాధుల్లో సెమెట్రీలో స్థలం కావాలంటే బాప్టిజం కావాలి. అట్లనే నాకు బాప్తిజం ఇచ్చారు, యేసుపాదం అని పేరు పెట్టి. ఎందుకంటే నేను 4th మంత్లో చచ్చిపోతున్నానని చెప్పి తెలిసి మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క సమాధుల స్థలంలో మరి పాతి పెట్టాలంటే నా కొడుకుని మరి బాప్తిజం ఇవ్వాలని చెప్పేసి యేసురత్నం అని చెప్పేసి కాళ్ళంగి యేసురత్నం అయ్యగారు అని చెప్పి ఒక ముస్సల అయ్యగారిని మా పెద్దన్నయ్య సైకిల్ మీద తీసుకొచ్చి మరి సింగరేణి మెయిన్ హాస్పిటల్లో 1965 ఏప్రిల్లో నాకు హాస్పిటల్లో బెడ్ మీద చావు బ్రతుకుల మధ్యలో నాకు బాప్తిసం ఇచ్చారు. మా అమ్మ చెప్పింది. ఆ హాస్పిటల్లో ఉన్న ఆయా వాళ్ళు ముసలి వాళ్ళు అయినాక ఆ ఆయా వాళ్ళు కూడా చెప్పారు. మా పెద్దన్నయ్య చెప్పాడు, మా పెద్దన్నయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చారు. ఎందుకు అనంటే నా కొడుకు బ్రతికున్నా చనిపోయినా యేసుప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టేస్తున్నామని చెప్పి, యేసు పాదం అని చెప్పి నామకరణం చేసి బాప్తిసం ఇచ్చి, అనగా బెడ్ మీద పసిపిల్లోని నీళ్ళలో ముంచలేరు కదా, కాబట్టి
బాప్తిసం తప్పకుండా కావాలి కదా. దేని కొరకు? సమాధుల దొడ్డిలో పాతి పెట్టడం కొరకు అని చెప్పేసి అని బాప్తిసం ఇచ్చారు అక్కడ. ఈ కాన్స్టాంటినోపుల్ కాలంలో ఏమైపోయిందంటే ఈ రాయితీలన్నీ కావాలంటే బాప్తిసం కావాలి. మరి ముసలి వాళ్ళని నీళ్ళలో ముంచితే వారు చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే ఆ ముసలి వాళ్ళు చనిపోకుండా అంటే శుద్ధ జలము చల్లుదును అనేటువంటి వాక్యం ఒకటి పట్టుకొని ఆ ప్రార్థన చేసిన నీళ్లు వాళ్ళ మీద చల్లి, ఇగో ఇది నీకు బాప్తిస్మము. పెళ్లి కొరకు వస్తున్నారు, పెళ్లి కొరకు వచ్చారు, మరి రేపు పొద్దున్నే పెళ్ళి, ఈరోజు మరి బాప్తిసం లేకపోతే ప్రకటన రాదు అని చెప్తూ ఏం చేస్తారంటే ఇగో నీ మీద శుద్ధ జలం చల్లుదునని చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం ఇస్తారని చెప్పి 3 సార్లు చల్లి, ఇగో ఇది నీ బాప్తిసం. పసిపిల్లలకు రాయితీలు కావాలంటే ఏం చేయాలి? కాన్స్టాంటినోపుల్ కాలంలో అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే నువ్వు క్రైస్తవుడుగా ముద్ర వేయబడతావు. నువ్వు క్రైస్తవుడుగా ముద్ర వేయబడాలంటే బాప్తిస్మం తప్పకుండా తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నటువంటి ఈ చిన్న బిడ్డలే దేవుని రాజ్యములకు వారసులు అని చెప్పి మార్కు సువార్తలో యేసయ్య చెప్పాడు. కాబట్టి మీరు చిన్న బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వండి, ఎందుకంటే వీరు దేవుని రాజ్యములకు వారసులు. జాగ్రత్త, మీరు వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు తప్పకుండా నాతో మాట్లాడే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. అయితే జరిగిన విషయం ఏంటి? చిన్న బిడ్డలకు రాయితీలు కావాలంటే బాప్తిసం కావాలి, ముసలి వాళ్ళకి రాయితీలు కావాలంటే బాప్తిసం కావాలి. మరి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో ఏదన్నా ఒక పదవి కావాలంటే వాడు క్రైస్తవుడై ఉండాలి. క్రైస్తవ సంఘంలో సభ్యత్వం కావాలంటే బాప్తిసం కావాలి. అంటే సభ్యత్వం కొరకు బాప్తిసము, రాయితీల కొరకు బాప్తిస్మము, అవునా, పెళ్లి కొరకు బాప్తిస్మము, బరియల్ గ్రౌండ్లో బాప్తిసము. ఇక్కడ అవసరాన్ని బట్టి బాప్తిసం, అవసరం బట్టి బాప్తిసం అనేది మార్చబడ్డది అంతే. అయితే వాక్య ప్రకారం ఏం చెప్పబడిందంటే మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షించబడతావు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మార్కు 16:16 నెంబర్ 1 పాయింట్ రాసుకోండి. నెంబర్ 2 ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం తీసుకోండి. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం తీసుకోవాలి. ఇది అపోస్తల కార్యంలో మరి 2వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. అపోస్తల కార్యం ఒకసారి మీరు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మరి 38వ వచనం మనం చూస్తున్నాం కదా. అక్కడ చూడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందరు. పౌలు చెప్పారంటే సంఘంలో సభ్యత్వం కొరకు బాప్తిసం తీసుకోండి అనట్లేదు, సమాధుల దొడ్డిలో స్థలం కొరకు బాప్తిసం అనట్లేదు, పెళ్లి కొరకు బాప్తిసం అనట్లేదు, రాయితీల కొరకు బాప్తిసం అనట్లేదు. ఇక్కడ చెప్పబడ్డ బాప్తిసం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం తీసుకోండి. యోహాను బాప్తిసాలు కూడా చెప్తుంటే సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. బాప్తిస్మం అనేది పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం తీసుకోవాలి. తర్వాత మనము అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 22వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అననీయ పౌలుతో చెప్పిన మాట అక్కడ పౌలు చెప్తున్నాడు. ఏమంటే 16వ వచనం నేను చదువుతున్నా. అపోస్తల కార్యములు 22:16 కనుక నీవు తడవు చేట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అని చెప్తున్నాడు. అవునా? లేచి ఏం చేయాలి చూడండి, అక్కడ చక్కగా చూడండి,
తడవు చేయటం ఎందుకంటే ఆలస్యం చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. బాప్తిసం ఎందుకు పొందాలి అంటే పాపములు కడిగి వేసుకొనుటకు, మారు మనసు విషయమై బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందండి. ఒకసారి మనం లూకాసు వార్త మరి 3వ అధ్యాయంకి వచ్చేస్తే, లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు అక్కడ బాప్తిసం కొరకు వచ్చాడు. ఆ తర్వాత బాప్తిసం తీసుకునేటప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే నీతి యావత్తు ఈలాగు జరగనేమంటాడు కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాట చూడండి. అందుకు యోహాను 14వ వచనంలో, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారింప చూచను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగూ కానిచ్చను. ఇక్కడ మీకు 4 పాయింట్లు నేను చెప్తాను. మొదటిది నమ్మి బాప్తిసం తీసుకోవాలి, మార్కు 16:16. రెండవది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు విషయమై, అది అపోస్తుల కార్యములు 2:38. అగైన్ మనం ఏం చేయాలి, పాపములు కడిగి వేసుకోవాలి. బాప్తిసం పొంది పాపములు కడిగి వేసుకోను అన్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకో, బాప్తిసం తీసుకో, నీ పూర్వ పాపములను కడిగి వేసుకో అని చెప్పి 22:16 అపోస్తుల కార్యం చెప్పాడు. ఓకేనా. నెంబర్ 4 వచ్చేసి యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నాడు. ఎందుకు యేసు ప్రభు బాప్తిసం తీసుకోవాలి? యేసు ప్రభు పాపం చేయలే కదా. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం అయితే, నమ్మి బాప్తిసం అయితే, పూర్వ పాపములు కడిగి వేసుకోవడానికే బాప్తిసం అయినట్టయితే, యేసు ప్రభు ఏ పాపం చేయలేదు కదా. ఏ పాపం చేయనటువంటి యేసయ్య మరి ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అని అంటే, ఆ మాట బాప్తిసం ఇచ్చి యోహానే అడిగితే యేసు ప్రభు స్వయంగా చెప్పంటే నీతి యావత్తు ఇలాగూ జరగనిమన్నాడు అంతే. మరి నీతి అనే మాటకు అర్థమేంటంటే డూయింగ్ రైట్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. ప్రభు దృష్టికి సకల ఆజ్ఞలను నెరవేర్చి వారు నీతిమంతులుగా జీవించిరని చెప్పి లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనం ఉంటుంది. వారిరువురు అనగా జకరియా ఎలిజబెతులు దేవుని సకలమైన ఆజ్ఞలను పాటిస్తూ ప్రభువు దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అక్కడ మనం స్పష్టంగా చూస్తుంటే డూయింగ్ రైట్ థింగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. దేవుని దృష్టిలో నీతిని అనుసరించి జీవించటమే, సకల ఆజ్ఞలు నెరవేర్చడమే నీతి అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు చెప్తాడంటే బాప్తిసం నీతి యావత్తు ఈలాగున జరగనేమని చెప్తున్నాడు. ఏది మత్తయి సువార్త 3:15. 4 పాయింట్లు మీరు రాసుకున్నారు కదా. 5వ పాయింట్కి వచ్చే వరకు మనం చూసినట్టయితే ఈ బాప్తిస్మము అనేది మరణంలోనికి వెళ్ళడానికి సాదృశ్యంగా ఉంది. ఓకేనా. ఈ సాదృశ్యం ఏంటో నేను మీకు ఆ యొక్క రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే స్పష్టంగా అక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినామని చెప్పి మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందేటువంటి మనము ఆయన యొక్క మరణంలోనికి 5వ వచనం మనం చూస్తున్నాం. ఏంటంటే చూడండి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో మనము ఐక్యం గలవారమై ఉందుము. అక్కడ మనం చూసినట్టయితే 3వ వచనం నుంచి కూడా మనం చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా అని చెప్పేస్తున్నాడు. యేసు ప్రభు
తన యొక్క కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన మరి జబదయి కుమారులు ఉండాలని చెప్పేసి అని వాళ్ళ యొక్క తల్లి ఆశపడ్డది. ఆశపడ్డ తర్వాత ప్రభు అక్కడ ఏం చెప్తా అంటే, నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగుతారా, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందగలరా అని అంటే, అవును ప్రభువా మేము పొందగలము అని చెప్పేసి అని అక్కడ వారి ఇరువురు కూడా చెప్తారు. అక్కడ మనం చూసినట్టయితే నేను తీసుకున్నటువంటి ఆ యొక్క గిన్నెలోని మీరు త్రాగలరా అంటే, అవును ప్రభువా మేము త్రాగలమంటారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆయన, నీ రాజ్యమందు నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చునిలాగా సెలవిమ్మను. అందుకు యేసు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగలమని. అందుకు ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగురు కానీ నా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూర్చుంటా అక్కడ నా వశంలో లేదు అని చెప్తున్నాడు. అక్కడ మనం చేస్తుంటే, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగలరా, నేను పొందబోచున్న బాప్తిసం మీరు పొందగలరా అని చెప్పేసానంటే, అక్కడ అంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, గిన్నె అనేది శ్రమలకు గుర్తు, బాప్తిసం అనేది మరణానికి గుర్తు. అక్కడ మనం చూస్తే గిన్నె అనేది దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. ఓకేనా, గిన్నె అనేది శ్రమలకు గుర్తు, బాప్తిసం అనేది మరణానికి గుర్తు. అందుకే చెప్తాంటే, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగలరా, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందగలరా అంటే, నేను పొందబో బాప్తిసం అంటే అర్థమంటే మరణం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే మరణం అనేది, పునరుద్ధానం అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు కూడా మీరు చదవచ్చు. దాంట్లో 5వ వచనాన్ని సాదృశ్యంగా మనం తీసుకుందాం. ఆ తర్వాత మనం చూస్తే బాప్తిస్మ అనేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని ఉంటుంది. నామములు కాకుండా నామం అంటే ఒకే నామం. అదేంటంటే, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోండి. యేసుక్రీస్తు అనే నామంలోనికి బాప్తిసం తీసుకోండి. అక్కడ స్పష్టంగా చెప్తుంటే, నీ బాప్తిసము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే ఒక్కటే కాబట్టి ఒక్కసారి నీళ్ళలో ముంచి తీయాలి తప్ప, తండ్రి యొక్కయు ఒకసారి ముంచి కుమారుని ఒకసారి అట్లా 3 సార్లు లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనగా యేసు నామంలో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. పాతి పెట్టబడి లేపబడడానికి సాదృశ్యంగా ఉంది. చివరిగా మనం చూసినట్టయితే అది మత్తయి సువార్త మరి 28వ అధ్యాయము 19వ వచనంలో నేను మీకు చెప్పాను 6వ పాయింట్. 7వ పాయింట్ మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మనం చూస్తున్నాం. అక్కడ యోహాన్ చెప్తాడు ఏమనంటే, ఆ యొక్క 3:16లో, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా కానీ నా వెనక వచ్చేటంటే ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని చెప్పేసి ఉంది. దాని నెరవేర్పు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు ఆ యొక్క 2వ అధ్యాయం 3-4 వచనంలో వారు కూర్చున్న గదంతా కూడా బలమైన గాలితో నింపబడ్డది. అగ్ని నాలుకల వంటి విభాగింపబడి ఆ ఆత్మ ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడక ముందు అగ్ని నాలుకల వంటి విభాగింపబడి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిని పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందడం అదేమిటంటే బాప్తిసంతో సాదృశ్యంగా నింపబడడం. ఆ తర్వాత మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు, ఒకసారి మీరు చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూడండి మీరు దయచేసి. అక్కడ మనం చూస్తే
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, అందుకు ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చను, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అక్కడ మనం చూస్తే యేసు ప్రభు స్పష్టంగా పునరుద్ధరణైన తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం గురించి తన శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ఈ బాప్తిసంలో 2 భాగాలు మనం చూస్తున్నాం. మొదట అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పొందినటువంటి 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఆ యొక్క 38 నుంచి 40 వచనాలు మనం చూస్తే, అప్పుడు వారందరూ కూడా అయ్యలారా మేమేం చేయాలన్నప్పుడు, అప్పుడు ఆ మాట్లాడినటువంటి సమయంలో 3,000 మంది నమ్మి బాప్తిసం పొందారు కదా. ఆ 3,000 మంది కూడా యూదులు తప్ప అన్యులు కాదు. 3,000 మంది చెదరిపోయిన యూదులు పెంతెకోస్తు పండగ కొరకు యెరూషలేములోకి వచ్చినప్పుడు, అంటే చెదరిపోయిన యూదులు ఎక్కడెక్కడికో చెదరిపోయారు. యూదయ, కపదోకియా, ఫ్రూగియా, గలతియా, పొంతు, ఆసియా, ఈ ప్రాంతాలన్నిటికీ వాళ్ళు చెదరిపోయారు. ఎందుకు చెదరిపోయారు అంటే అప్పటికే మరి హింస కలుగుతుంది. అక్కడ మనం చూస్తే ఈ చెదరిపోయేటువంటి వాళ్ళు హింసలు సంఘానికి ముందే హింసలు కలిగినప్పుడు, ఈ హింస కలిగినప్పుడల్లా కూడా వారికి చెదరిపోవడం అలవాటే అంతే. కానీ ఎక్కడున్నా కానీ పెంతెకోస్తు పండగకి మాత్రం వారు యెరూషలేము దేవాలయానికి వచ్చేవాళ్ళు. ఆ యెరూషలేము దేవాలయానికి వేరు ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి అక్కడ కరెన్సీ ఉండేది, కానీ ఇక్కడ వీళ్ళ కరెన్సీ ఉండేది కాదు. ఈ యాజకులు ఏం చేసేవాళ్ళంటే ఇందులో వేసే కరెన్సీ మరి యూదుల కరెన్సీ అయి ఉండాలని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే రూకలు మార్చేవారు, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, రూకలు మార్చేవారు. మరి అక్కడి నుంచి వాళ్ళు ఒక పావురపు గువ్వలను లేకపోతే గొర్రె పిల్లను తీసుకురాలేరు కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అందుబాటులోనే మీరు పస్కా పండగకు వచ్చినప్పుడు లేకపోతే పెంతెకోస్తు పండగకు వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడే గొర్రెలు కొనుక్కోండి, మా దగ్గరే గొర్రెలు కొనుక్కోండి. మీకు సంగతి తెలుసా, చాలా మెడికల్ షాప్స్ హాస్పిటల్కి అటాచ్ అయి ఉంటాయి. ఆ డాక్టర్ రాసే మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఆ మెడికల్ షాప్లో దొరుకుతాయి తప్ప ఇక వేరే మెడికల్ షాప్లో దొరకవు. కారణం ఏంటో మీకు తెలుసు కదా, ఇక మీకు అర్థమైంది కదా. ఇక్కడ కూడా ఏంటంటే దేవాలయం దగ్గర అమ్మేటువంటి గొర్రెలే కొనాలి, దేవాలయం దగ్గర అమ్మిన గువ్వల జట్లనే కొనుక్కోవాలి. కాబట్టి గొర్రెలను అమ్మేవారు, గువ్వలను అమ్మేవాళ్ళు, పావురాలను అమ్మేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకేనా. ఇంకో ప్రక్క మనం చూస్తే రూకలు మార్చేవారు కూడా దేవాలయం దగ్గర ఉన్నారు. ఇదంతా ఏంటి అని చెప్పి మనం అడిగినట్టయితే వాళ్ళందరూ చెదరిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చారు కనుక వాళ్ళకి కరెన్సీ ఎక్స్చేంజ్ కావాలి కనుక మేము ప్రజలకు సహాయం చేయడం కొరకే ఇది పెట్టాము, కానీ మా కమిషన్ మేము ముఖ్యం కాదని చెప్పి ఆ యొక్క అధిక భక్తి చూపించేవాళ్ళు. కానీ ఇక్కడ నేను మీకు ఏం చెప్తాంటే ఈ 3,000 మంది కూడా పెంతెకోస్తు పండగకి యెరూషలేముకి వచ్చిన వాళ్ళే ఆ 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అనగా పెంతెకోస్తు పండగ దిన బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత, అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అక్కడ మనం చూసేటువంటి మాట ఏంటంటే పేతురు లేచి మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ హృదయంలో నొచ్చుకున్నారు. వాళ్ళు ఏం చేయాలంటే ఇది చేయాలన్నారు. వారు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరంటే యూదులు. రెండవ భాగంకి వచ్చే వరకు మనం చూస్తున్నాం కొర్నేలి ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు కదా. కొర్నేలి ఇంటి వారు బాప్తిసం తీసుకున్నారు. ఏది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనంలో కొర్నేలి తన ఇంటి వారందరితో కూర్చున్నప్పుడు అదే పేతురు వచ్చాడు. అదే పేతురు అక్కడ వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. వారు ముందుగానే అసలు పేతురు మాట్లాడుతుంటేనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు, పరిశుద్ధాత్మను వరమును పొందారు. తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. చాలామందికి ఏంటంటే ఇప్పుడు బాప్తిసం ఉందా పరిశుద్ధాత్మ ఉందా, ఇట్స్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్, ఇది వాదన ప్రతివాదన కాదు. పరిశుద్ధాత్మను వరమును పొందడానికి ప్రభువు ఇచ్చేటువంటి వరమే తప్ప
నీ క్రియల మూలంగా జరిగేది కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ చూస్తే అన్యజనులు సైతము పరిశుద్ధాత్మను పొందడం పేతురు చూశాడు. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట అంటే, భారతదేశంలో క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది అయితే పరిశుద్ధాత్మను పొందిన క్రైస్తవులు, శిష్యులైన క్రైస్తవులు, బిలీవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వీరందరూ కూడా మనమందరం కూడా అన్యజనులమే. మనం పుట్టుకతో యూదులము కాదు, పుట్టుకతో క్రైస్తవులం కావచ్చేమో, కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి పుట్టు క్రైస్తవులు అని చెప్పేసి అంటున్నాం. పుట్టు క్రైస్తవులకు వచ్చేటువంటి గొప్ప దీవెన ఏంటంటే, వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి క్రైస్తవురాలు కాబట్టి వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది కాబట్టి, పుట్టగానే బాలింత కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, అంటే అర్థమంటే ఇవన్నీ కూడా ఇట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డకు కలిగేటువంటి ఆశీర్వాదాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొర్నేలి ఇంటికాడ అన్యజనులు కూడా పరిశుద్ధాత్మతో పొందారు, అన్యజనులు కూడా బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు అన్యజనులు బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. యూదులు బాప్తిసం తీసుకొని రక్షణ విషయం బాప్తిసం తీసుకొని వాళ్ళు కూడా బాప్తిసం తీసుకొని ఒక బిడ్డ. ఇప్పుడు ఆ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మంద ఒక్కటే కాపరి ఒక్కడే అవుతాడు, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే విశ్వాసులకు సాదృశ్యం. అవునా? గొర్రెలు విశ్వాస సాదృశ్యం అయితే ఈ అన్యజనులు కూడా బాప్తిసం పొందారు, అన్యజనులు కూడా పరిశుద్ధాత్మను పొందారు కనుక క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇప్పుడు కొరింథీ సంఘమే కావచ్చు, ఇంకా ఏ సంఘమైనా కావచ్చు, అవన్నీ కూడా అన్యజనుల యుద్ధకు సువార్త ప్రకటించడానికి పౌలుని దేవుడు పంపించాడు. అన్యజనుల యుద్ధకు బాప్తిసం, అన్యజనుల యుద్ధకు సువార్త, అన్యజనులు కదా. 8వ అధ్యాయం అపోస్తలుల 8వ అధ్యాయంలో ఇథియోపియుడు అయినటువంటి నపుంసకుడు బాప్తిసం తీసుకుంటాడు, చెరసాల నాయకుడు బాప్తిసం తీసుకుంటాడు. అంటే అర్థమంటే వీళ్ళందరూ బాప్తిసం తీసుకోవడం అంటే అర్థమేంటంటే వీరందరూ కూడా క్రీస్తు అనేటువంటి మందలోనికి, సంఘంలోనికి చేర్చబడ్డారు. అప్పుడేమైందంటే ఒక కాపరి, ఒక సంఘమైంది, ఒక్క మంద. ఇది మనకి సువార్త పాఠంలో ఆ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మనకు కనబడుతుంది. ఓకే కదా. ఇప్పుడు మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తానంటే మంద ఒకటే, కాపరి ఒకటే అయినప్పుడు వేరే అంటూ లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని ట్రూ కాపీ చేయడానికి కొరకే సాతానుగాడు ఒక వల పన్నాడు. సాతానుగాడు ఎప్పుడు ఏది చేసినా కానీ దేవునిలోనే తీసుకొచ్చి వాడు కాపీ కొట్టి చేయడమే. నువ్వు చస్తావంటే నువ్వు చావనే చావు అంటాడు, సమ్మగా మాట్లాడతాడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచ దేశాన్ని కూడా 1 నేషన్ 1 రేషన్ 1 కరెన్సీ, ఇదంతా కూడా గ్లోబలైజేషన్ చేయడం అనేది అంటే అర్థమైనట్టే మనందరం మానవులందరూ ఒకటే, మనందరికీ కరెన్సీ ఒకటే, మనందరికీ ప్రభుత్వం కూడా ఒకటే. 1 గవర్నమెంట్, 1 నేషన్, 1 రేషన్, 1 రిలీజన్. ఇవన్నీ ఏంటి అని అంటే 1 కరెన్సీ. మనందరం ఒకటే అయితే అసలు యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఆ యుద్ధాలకు పెట్టుబడి పెట్టేంత డబ్బులు మనము మానవాళికి ఖర్చు పెట్టినట్టయితే మానవాళికి పేదరికం అనేది ఉండదు. కాబట్టి 1 నేషన్, 1 గవర్నమెంట్, 1 కరెన్సీ, 1 రేషన్, 1 రిలీజన్. ఈ 1 అనేది ఎందుకంటే సాతానుగాడు ప్రభువు రాకడ కొరకు రాజులను, ప్రజలను పోగు చేయుచుండను అని చెప్పేసి ఉంది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో. వాడు ఏం చేస్తున్నాడంటే హర్మగిద్దోను యుద్ధం కొరకు రాజులను, ప్రజలను, వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంటే వాడు సిద్ధపరుస్తున్నాడు. ఒకప్పుడు ఈ 1 నేషన్ 1 రేషన్ 1 కరెన్సీ ఇదంతా
పూర్వకాలంలో లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనందరికీ ఒకటే లాంగ్వేజ్ ఉండాలి, ఒకటే కరెన్సీ ఉండాలి, ఒకటే ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వానికి మొత్తానికి ఒక్కడే అధికారం ఉండాలి. ఇదంతా కూడా ప్రజల క్షేమం కొరకని చెప్పి మభ్యపెడుతున్నారు. అసలు యాక్చువల్గా అంటే వన్ లార్డ్, వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం, వన్ గాడ్. ఇది ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో. ఇప్పుడు మీకు ఆ యొక్క ప్రభువును కూర్చున్నటువంటి 7 రెఫరెన్స్ నేను మీకు చెప్పి ముగిస్తాను. మనకు సమయం చాలా అయిపోయింది కాబట్టి ఓకేనా. 7 రెఫరెన్స్లు మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను, లార్డ్ అనేటువంటి మాటకి అదోనాయ్, అదోనాయ్ లేకపోతే కురియోస్, ఇంగ్లీష్లో లార్డ్, తెలుగులో అధికారి. ఇక్కడ మనం చూస్తే అదోనాయ్ అనేటువంటి మాట పాత నిబంధనలో యెహోవాకు మాత్రమే సంబంధించింది తప్ప ఎవరికి కాదు. కానీ కొంతమంది వ్యక్తులను కూడా ప్రభువుగా సంబోధించడం జరిగింది. మనం మొదటి పాఠంలో సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం, యెహోవా మోషే దగ్గరికి వచ్చి నా ప్రభువా అని పిలుస్తాడు. ఇక్కడ మనం చూసినట్టయితే అధికారిని ప్రభు అని చెప్పి పిలుస్తున్నాం. బ్రిటిష్ గవర్నమెంట్లో లార్డ్ డల్హౌసీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు కదా, మీకు గుర్తుందా? సోషల్ స్టడీస్లో లార్డ్ డల్హౌసీ అనే మాట ఉన్నది కదా. అంటే వాళ్ళు ప్రభువులు. అందుకని యేసయ్య ఏమని చెప్పంటే, మీలో అధికారులైన వాళ్ళు ప్రభువులు అని చెప్పి పిలువబడుతున్నారు కదా, మీరు అలాగూ ఉండకూడదు అన్నాడు. మీలో గొప్పవాడైన వాడు అల్పమైన వాడిగా ఉండాలి. గొప్పవాడిని ప్రభువు అని చెప్పి మనం పిలుస్తున్నాం కదా అని చెప్పేసాడు. ఇక్కడ ప్రభువు అంటే అర్థం ఏంటంటే అధికారి. పాత నిబంధనలో ప్రజలందరికీ కూడా అధికారి అనేవాడు ఎవరు ఉన్నారంటే సైన్యంలోకి అధిపతి యెహోవా. మా అధికారి ఎవరంటే అదోనాయ్, దేవుడే మా అధికారి. ఆ పదం మేము ఉచ్చరించడం కూడా అర్హులము కాదు అని చెప్పి హెబ్రీలు అనగా యూదులు వాళ్ళు ఏంటంటే యెహోవా అనే మాటకు బదులు అదోనాయ్ అనే మాట వాడారు. ఇక్కడ మనం చూస్తే క్రొత్త నిబంధనకు వచ్చినాక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అయినప్పుడు ఆ ప్రభువు ఎవరు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. మన ప్రభువు యొక్క ఆత్మయందు అంటాం కదా, అంటే ప్రభు ఆత్మ కదా, ప్రభువే ఆత్మ అంటాం. అక్కడ మనం చూస్తే ఈ ప్రభువు, ఈ ఆత్మ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే కదా. ఈ ప్రభువు అధికారి. ఈ అధికారి ఎక్కడ అధికారి అని అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, సమస్త దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను యేసయ్యకు అధికారం ఉందని చెప్పి చెప్తున్నాడు. ఈ అధికారం ఏంటంటే ప్రభువు, అదోనాయ్, కురియోస్ అని చెప్పి అర్థం. ఆ తర్వాత మనం చూస్తే యేసయ్యకి ఎక్కడ అధికారం ఉంది అని అంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం అంటే పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడు సృష్టి మీద అధికారం ఉంది. ఆయన పేతురు యొక్క అత్త జ్వరంను గద్దించినప్పుడు రోగం మీద ఆయనకు అధికారం ఉంది. లాజర్ను బయటికి రమ్మని చెప్పి చెప్పినప్పుడు యేసయ్యకు మరణం మీద అధికారం ఉంది. ఆయన పునరుద్ధరణ లేచినప్పుడు ఆయనకు పునరుద్ధరణ అధికారం ఉంది. అక్కడ మనం చూసినట్టయితే పాపములు క్షమించటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉంది. యేసు ప్రభుకి ఏముందంటే అధికారం ఉంది. ఈ అధికారం గల యేసయ్య దేవుని కుమారుడైతే, దేవుని కుమారుడు దేవుడి నుంచి వేరు చేయబడ్డవాడు కాదు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామన్నాడు. కనుక అక్కడ మనం చూస్తే ఆ ఏకమైనటువంటి అంటే వీఆర్ వన్ కదా. కాబట్టి పౌలు ఏం చెప్పంటే, అపోస్తలులు అందరూ కూడా చెప్పారేమంటే ఆయన ప్రభు, క్రీస్తే ప్రభు. దీనికి 7 రెఫరెన్స్లు మీకు చెప్పి ముగిస్తాను.
మొదటిగా మనం చూసినట్టయితే చూడండి, నెంబర్ 1లో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నెంబర్ 1 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకసారి చూద్దామా అండి, అపోస్తుల కార్యములు 16:36. ఒకసారి నేను మీకు చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి చెప్పబడ్డది. నెంబర్ 2 మనం చూసినట్టయితే ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నెంబర్ 2 మనం చూసినట్టయితే ప్రభు ఒక్కడే. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఉంది. ప్రభు ఒక్కడే, వన్ లార్డ్ ఈజ్ క్రైస్ట్ జీసస్. అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ మనం చూస్తే రెండవది అయిపోయింది కదా. మూడోది ఏంటంటే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, కానీ ప్రభువు మాత్రం ఒక్కడే. అంటే చిల్డ్రన్ మినిస్ట్రీ ఉంది, యూత్ మినిస్ట్రీ ఉంది, విమెన్ మినిస్ట్రీ ఉంది, సిక్ పీపుల్ మినిస్ట్రీ ఉంది, జైల్ మినిస్ట్రీ ఉంది. అంటే పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే. అది మొదటి కొరింథీ 12వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే నెంబర్ 3 అయిపోయింది కదా. నెంబర్ 4 మనం చూస్తే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. ఎఫెసీ 4వ అధ్యాయము 5వ వచనం. ఆ తర్వాత 5వది మనం చూస్తే ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఒక్క ప్రభువే అని. ఇదంటే మనం చూసినటువంటి వాక్యాలన్నీ కూడా యేసుక్రీస్తుని రెఫర్ చేస్తున్నాయి తప్ప నాట్ బియాండ్ దట్. అంటే తండ్రి కుమారుడు ఒక్కడే కాబట్టి ప్రభు ఒక్కడే అని చెప్తున్నాడు. ఆ తర్వాత నెంబర్ 6 మనం చూసినట్టయితే 1 తిమోతి 6:15 మనం చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని జ్ఞాపకం. ఇది 6వ పాయింట్. 7వ పాయింట్ మనం చూసినట్టయితే అసలు నువ్వు యేసు ప్రభు అని చెప్పి నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని చెప్పి. యేసుని ప్రభువుగా, అంటే ఒక్కడే ప్రభుగా నువ్వు నమ్మినట్టయితే, నీ హృదయమందు విశ్వసిస్తే, నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ఆ తర్వాత రోమా 10:13 ఏం చెప్తాడంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షించబడతాడు. ఇక్కడ మనం చూస్తే బాప్తిస్మము రక్షణ సాదృశ్యంగా ఉంది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడని చెప్పి. అంటే ఈ యొక్క ప్రభువు ఒక్కడే, ఈ బాప్తిస్మం ఒక్కటంటే అర్థం ఏంటి అని అంటే నీ రక్షణ కార్యంలో యేసు ప్రభు అని చెప్పి నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో నువ్వు బాప్తిసం తీసుకుంటే, నమ్మి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. ఇవన్నీ దేని గుర్తంటే రక్షణ ఒక్కటే, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగే కార్యం. కాబట్టి బాప్తిసం ఒకటే, ప్రభువు కూడా ఒక్కడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఆ యొక్క 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రమైన ఒకే బాప్తిసం గురించి, ఒక్కడే ప్రభువుని గురించి మాకు ఎన్నో విషయాలు చెప్పావు నాయన, నీకు స్తోత్రములు. ఇది మాత్రమే కాక నాతోటి దైవజనులకు, నాతోటి సహోదరులకు, సేవకులకు ఇంకా అనేక మర్మములు మీరు బయలుపరిచి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసి రక్షణ కొరకు, మా జీవితంలో మేము పొందబోయే మహిమ కొరకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత ముద్రించి కాపాడి క్రీస్తు రాకడ వరకు మమ్మల్ని నీ మహిమ రాజ్యం కొరకు
అంచెలంచెలుగా నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి వాక్య సందేశాలున్నా, సందేహాలున్నా, మీకు ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నా తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకునిగా నా కొరకు కూడా, పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు మనందరినీ తన నిత్య మహిమ కొరకు సిద్ధపరచునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.